ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయమైన చాలా తక్కువ టైంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న ఏకైక షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్ట్తో వచ్చిన తెలుగు వాళ్ళు దీనిని బాగానే రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా 7 సీజన్లు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా సాగాయి. ఈ క్రమంలోనే గత నెలలో మొదలైన 8వ సీజన్ కూడా అదే రేంజ్లో నడుస్తుంది. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్లో సోనియా నిఖిల్ మధ్య ఊహించని సీన్ ఒకటి జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే చూడండి. బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వారమే నిఖిల్ టైటిల్ ఫేవరెట్ గా మారిపోయాడు. కానీ ఎప్పుడైతే సోనియాతో క్లోజ్ గా ఉంటున్నాడో అప్పటి నుంచి అఖిల్ ఆట గ్రాఫ్ పడిపోయింది. ఆయన పైకి లేచి ఆడి టైటిల్ ఫేవరెట్ లోకి వచ్చిన ప్రతిసారి కూడా సోనియా విషయంలో నిఖిల్ వీక్ అవుతున్నాడు. ఎందుకంటే టాస్క్ల విషయంలోనూ అతను కింగ్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బిగ్ బాస్ టైటిల్ గెలిచే రేంజ్ కి రావాలంటే టాస్కులు ఆడటం ఒక్కటే సరిపోదు, అన్ని విషయాల్లోనూ జనాలకు నచ్చాలి. కానీ నిఖిల్ సోనియాతో సావాసం చేసి కన్నింగ్ గా తయారవుతున్నాడు. ప్రారంభంలో నిఖిల్ ని హౌస్ మేట్స్ అందరూ బాగా నచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ ద్వేషిస్తున్నారు. అతని క్లాన్ లోకి వచ్చేందుకు ఎవరు ఇష్టపడట్లేదు. మొదటి నుండి ఆయన సోనియా పృథ్వీరాజ్తో ప్రయాణిస్తూ వచ్చాడు కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ క్లాన్ లోకి వెళ్లారు. కాంతార క్లాన్ నిండిపోవడంతో ప్రేరణని బిగ్ బాస్ శక్తి క్లాన్ లోకి వెళ్ళమంటాడు. కానీ ప్రేరణ అమ్మో వాళ్ళ క్లాన్ లోకి వెళ్ళి నేను తట్టుకోలేనని మనసులో అనుకుంటుంది. నేను వెళ్ళలేను, నా పేరు చివరిలో పిలవండి, అప్పుడు చాయిస్ నాది అవుతుంది కాబట్టి నేను కాంతార టీంలోకి వెళ్తాను అని అంటుంది. చివరికి మణికంఠ కూడా నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళడానికి ఇష్టపడడు. నేను కాంతార టీంలోకి వెళ్తాను, ఎవరైనా ఆ క్లాన్ లో షిఫ్ట్ అవ్వండి అని కోరుకోగా ఎవరూ ఒప్పుకోరు. దీంతో మణికంఠ అయిష్టంగానే నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళాడు. ఇలా నిఖిల్ క్లాన్ అంటే భయపడి పారిపోవడానికి కారణం సోనియా. పేరుకి నిఖిల్ చీప్, కానీ ఆ క్లాన్ లో ఆయన సోనియా చేతిలో ఆటబొమ్మ. ఆమె ఏది చెప్తే అది నిఖిల్ చేయాలి. మణికంఠని సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ టాస్క్ లో తప్పించేందుకు నిఖిల్ కి 1 గంట సేపు క్లాస్ పీగుతుంది సోనియా. ఇది టెలికాస్ట్ లో చూపించలేదు, కానీ లైవ్ లో మాత్రం చూపిస్తారు. సోనియా నిఖిల్ తో మాట్లాడుతూ, నేను యష్మిని తొలగించమని నీకు సిగ్నల్ కూడా ఇచ్చాను కదా, ఎందుకు తొలగించలేదు, మణికంఠని ఎందుకు తొలగించావు అని అంటుంది. అప్పుడు నిఖిల్, నా మనసులో కూడా యష్మి పేరునే చెప్పాలనుంది, కానీ మణికంఠనే గేమ్ నుండి తప్పుకుంటాను అని చెప్పాడు. ఇక నేనేం చేయగలను అని నిఖిల్ అంటాడు. అలా వీళ్ళ మధ్య చర్చలు నడుస్తూ ఉంటాయి. యష్మిని తన క్లాన్ నుండి ఎలా తప్పించాలి అనే దానిపై చర్చించుకుంటారు. చూసేందుకు రేలంగి మావిలానే అనిపించే నిఖిల్ కూడా కన్నింగ్ ఆలోచనలు చేస్తుండటం ఆయన అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సోనియా నిఖిల్ ఆటని మొత్తం తినేస్తుంది. ఇలాగే కొనసాగితే నిఖిల్ కి ఓట్లు వేయడం ఆపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.